రీసెంట్‌గా భోపాల్‌లో జరిగిన విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని వేల మంది ముస్లిమ్స్ రోడ్ల మీదకొచ్చి హిందూ అమ్మాయిలు కనిపిస్తే మేము కొడతాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఒకడిచ్చాడు. अरे मेरा ये कहना है शर्म करो। अगर तुम्हारी लड़कियों को हम पकड़ने पे आए तो रोडों पे मारे, मगर हमारा कहना है हम संविधान के दायरे में काम। యాక్చువల్లీ దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే ఒకడు ఒక హిందూ అమ్మాయిని ఒక హోటల్ రూమ్‌కి తీసుకెళ్ళాడు. వాడి మీద ఆల్రెడీ అంటే వాడు హిందూ అని అబద్ధం చెప్పి తీసుకెళ్ళాడనమాట. వాడు యాక్చువల్లీ ఒక ముస్లిం. వాడి మీద ఆల్రెడీ 5 కేసెస్ ఉన్నాయి. చీటింగ్ కేసు, దొంగతనం కేసు ఇలా 5 కేసెస్ ఉన్నాయన్నమాట. వాడొక ఫ్రాడ్. ఒక హిందూ అమ్మాయిని వాడు కూడా హిందూ అని చెప్పి మోసం చేసి హోటల్ తీసుకెళ్తే అది కొంతమంది హిందూ కార్యకర్తలు కనిపెట్టి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు. సో ద నెక్స్ట్ డే వీళ్ళు కొన్ని వేల మంది గ్యాదర్ అయిపోయి ఇలా చేస్తే మా మా ముస్లిం యువకుడిని కొడితే మేము మీ హిందూ అమ్మాయిలు రోడ్ల మీద కనిపిస్తే కొడతాము అని చెప్పి వాడు ఓపెన్గా థ్రెటన్ చేస్తున్నాడు. నేను ఒకటి అడుగుతున్నాను, రోడ్ల మీద హిందూ అమ్మాయిలు మాత్రమే తిరుగుతారా? ముస్లిం అమ్మాయిలు తిరగరా? లవ్ జిహాద్, ఎవరైనా లవ్ జిహాద్ని ప్రశ్నిస్తే హిందూ అమ్మాయిల్ని కొడతారా? ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయి క్యాజువల్గా మాట్లాడుకుంటున్నా, ఒక బైక్ మీద వెళ్తున్నా, భోజనం చేస్తున్నా, ఆఫీస్లో క్యాజువల్గా ఉన్నా వచ్చి 10 మంది అటాక్ చేయడం మనం చాలా ఇన్సిడెంట్స్లో మనం చూస్తున్నాం. దాన్ని వాళ్ళు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్ట్ చేయరు. ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని అప్రోచ్ అవ్వడం అలాంటిది. ఇలాంటి లవ్ జిహాద్ ఇష్యూస్ని ఎవరైనా మనం గొంతు విప్పి అడిగితే వాళ్ళు వేలాది మంది వచ్చి హిందూ అమ్మాయిలు కొడతాము అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కేవలం హిందూ అమ్మాయిలు మాత్రమే రోడ్ల మీద తిరుగుతారా? ముస్లిం అమ్మాయిలు రోడ్ల మీద తిరగరా? మాకు చేత కాదా? ఇంకొక విషయం ఏంటంటే మన మన హిందువుల ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది చాలా వీక్గా ఉంది. వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు ఆ కంటి చూపుతోనే తెలుసుకోగలరు నువ్వు నేను ముస్లిం అని. మనం నిద్ర లేచే లోపలే మన ఇంటర్నల్ కమ్యూనికేషన్ అనేది చాలా వీక్గా ఉంది. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. మన యూనిటీ పెరిగే వరకు మన ఐడెంటిటీ బొట్టు పెట్టుకోవడానికే చాలామంది సిగ్గుపడుతున్నారు. అదేదో నామోషిలా ఫీల్ అవుతున్నారు. బొట్టు పెట్టుకోవాలి మనందరం. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై హింద్.